This is Dr. Pooja working at Cell Health. ఇవాళ మనం హీట్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం. హీట్ స్ట్రోక్ అంటే వడదెబ్బ తగిలిన వాళ్ళలో అసలు లక్షణాలు ఏముంటాయి? వీళ్ళలో మొదటిగా ఫీవర్, 104 degrees ఫారెన్ హీట్ టెంపరేచర్ కంటే ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో ఫీవర్. వీళ్ళ స్కిన్ అనేది ఎప్పుడు హాట్ గా ఇంకా డ్రైగా ఉంటది. ర్యాపిడ్ బ్రీతింగ్ అండ్ షాలోగా ఉంటది వీళ్ళ బ్రీతింగ్. అండ్ వీళ్ళకి పాల్పిటేషన్స్ అంటే గుండె దడ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది స్పృహ కోల్పోవడం అవుతుంది. అలాగే వీళ్ళలో హెడ్ ఏక్, నాజియా, వామిటింగ్ సెన్సేషన్ లాంటివి ఉంటాయి. కొంతమంది కన్ఫ్యూజన్, మెంటల్ గా వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు. స్పీచ్ అనేది ఆల్టర్ అయిపోతుంది. ఇట్లాంటి లక్షణాలన్నీ వడదెబ్బ తగిలిన వాళ్ళలో చూస్తాం. ఈ లక్షణాలు ఎవరికైతే కనిపిస్తాయో వీళ్ళకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. హీట్ స్ట్రోక్, ఈ వడదెబ్బ అనేది ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్. వీళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ అనేది కంపల్సరీ అవసరం. సో ఈ మెడికల్ అసిస్టెన్స్ అందేలోపు మనం ఈ పేషెంట్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాళ్ళని ముందు ఆ ప్లేస్ నుంచి ఒక నీడ ప్రదేశానికి, చల్లగా ఉన్న ప్రదేశానికి వాళ్ళని మూవ్ చేయాలి. అలాగే వాళ్ళ స్కిన్ అనేది బాగా హీట్ గా డ్రైగా అయిపోవడం వలన ఒక తడి బట్ట వాళ్ళ స్కిన్ కి అద్దడం కానీ, కోల్డ్ వాటర్, చల్లటి నీళ్ళు ఏమైనా అవైలబుల్ గా ఉంటే అవి పోయడం లాంటివి, ఎస్పెషల్లీ నెక్ మీద, అండర్ ఆర్మ్స్ అండ్ గ్రోయిన్ లో ఈ తడి బట్ట పెట్టడం లాంటివి వాళ్ళ బాడీ టెంపరేచర్ ని టెంపరీగా కూల్ చేయడానికి. ఆ పేషెంట్ కి ఏదైనా ఎక్సెస్ క్లోతింగ్ ఉంటే అది రిమూవ్ చేయడం. అండ్ వాళ్ళ స్కిన్ అనేది ఎక్కువ డ్రైగా హీట్ గా ఉండడం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తడి బట్ట అవైలబుల్ ఉంటే అది వాళ్ళ బాడీకి అప్లై చేయడం. అలానే చల్లటి నీళ్ళు ఉంటే అది వాళ్ళ బాడీ మీద పోయడం. ఎస్పెషల్లీ మనకు నెక్ మీద, అండర్ ఆర్మ్స్ అండ్ గ్రోయిన్ దగ్గర మనం తడి బట్ట కానీ, కోల్డ్ వాటర్ అవైలబుల్ ఉన్నా కానీ అవి అక్కడ అప్లై చేయడం లాంటివి చేయొచ్చు. అలాగే పేషెంట్ ఒకవేళ అన్కాన్షియస్ లో ఉన్నా, లేకపోతే వాళ్ళు డెల్యూజన్ ఆర్ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫోర్స్ఫుల్ గా ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వడం మనం చేయకూడదు. ఇవన్నీ మనం మెడికల్ అసిస్టెన్స్ అందే వరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వన్స్ మెడికల్ అసిస్టెన్స్ వచ్చాక అకార్డింగ్లీ మనం ఫాలో అవుతాం. ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో వడదెబ్బ తగలకుండా మనం తీసుకోవాల్సిన ప్రివెంటివ్ టిప్స్ ఏంటి? హైడ్రేషన్, మనం ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండేలాగా చూసుకోవాలి. అరగంట నుంచి ఒక గంట లోపు మధ్యలో వాటర్ తాగుతూ ఉండాలి. టెండర్ కోకోనట్ వాటర్ లాంటివి తీసుకోవాలి. అండ్ బార్లీ వాటర్, ఆమ్లా జ్యూస్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో కలిపి దానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసి అండ్ జాగరీ యాడ్ చేసి అది తీసుకోవచ్చు. అండ్ మనకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, చెమట ద్వారా మనం చాలా ఫ్లూయిడ్ లాస్ అనేది చూస్తాం కాబట్టి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కి మనం లెమన్ వాటర్ లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి, కొంచెం జాగరీ యాడ్ చేసి అది తీసుకోవడం వల్ల అది మనకి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా యూజ్ అవుతుంది. అలాగే మన బాడీకి చలవ చేసే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం. లైక్ ఎగ్జాంపుల్ క్యూకుంబర్, వాటర్ మెలాన్, మస్క్ మెలాన్, పపాయ, యాష్ గార్డ్ ఇట్లాంటి ఫ్రూట్స్ ఎక్కువ తినడం. సో ఇలా చలవ చేసే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం. అండ్ మనకి కొత్తిమీర, ధనియాలు ఉంటాయి కదా, కొత్తిమీర సీడ్స్, ఇవి మనం ఓవర్ నైట్ సోక్ చేసి ఆ నెక్స్ట్ డే ఆ వాటర్ ని స్ట్రెయిన్ చేసి అది తాగడం వల్ల అది కూడా బాడీకి బాగా చలవ చేస్తుంది. సో ఇట్లాంటి న్యాచురల్ గా చలవ చేసే సబ్స్టెన్సెస్ ఏవైతే డ్రింక్స్ కొన్ని ఉంటాయో అలాంటివి మనం తాగుతూ, అండ్ బయటకు వెళ్ళడం 11 AM to 4 PM బయటకు వెళ్ళడం కొంచెం తగ్గించి, అండ్ ఎవరికైతే ఎక్సర్సైజ్ ఆర్ యోగా చేసే అలవాటు ఉందో వాళ్ళు ఇదర్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఆర్ లేట్ ఈవినింగ్ ఆ టైంలో చేసుకునేలాగా, మనం ఫిజికల్ గా స్ట్రెయిన్ అయ్యేలాగా స్ట్రెన్యస్ యాక్టివిటీస్ అనేవి మనం తగ్గించి, మనం న్యాచురల్ గా మన చుట్టూ ఉండే ప్లేస్ ని న్యాచురల్ గా కూల్ గా ఉండేలాగా, ఫర్ ఎగ్జాంపుల్ కర్టన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటిని వెట్ చేసుకొని, అండ్ కుండలో వాటర్ తాగడం కూడా చాలా మంచిది. సో ఈ టిప్స్ అన్ని మనం ఫాలో అయితే మనం వడదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.